చిలకలూరిపేట ప్రైవేట్ మార్కెట్ యార్డ్ మాఫియా దందాను ఎండగట్టిన లైవ్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. చట్టబద్ధమైన అనుమతులు పత్రాలు ఉన్నప్పటికీ లైవ్ స్టాక్ ట్రాన్స్పోర్టర్లను టార్గెట్ చేస్తూ పోలీసులు ప్రైవేట్ మాఫియా కలిసి అక్రమంగా కేసులు బనాయించడంపై లైవ్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంతనలేని సాకులతో పశువులను స్వాధీనం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా చిలకలూరిపేట ప్రైవేట్ మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారని మండిపడింది. పొన్నూరు వద్ద నిలిపివేసిన వాహనాన్ని చిలకలూరిపేటలోని ఒక ప్రైవేటు వ్యక్తులకు చెందిన మార్కెట్ యార్డుకు తరలించారని అసోసియేషన్ వాపోయింది. గుంటూరు జిల్లాలో గోశాలలో ఉండాల్సిన పశువులను నిబంధనలకు విరుద్ధంగా వేరే జిల్లాలోని పల్నాడు చిలకలూరిపేట ప్రైవేట్ మార్కెట్కు పంపడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. మీడియాను తమ వాహనం చూసి ఇందులో తప్పేదైనా ఉంటే తమపై చర్యలు తీసుకున్నా పర్వాలేదని, తమ వాహనాన్ని ఒకసారి పరిశీలించండి అంటూ మీడియా ముఖంగానే కన్నీటి పర్యంతమయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు వద్ద అక్రమంగా వాహనం నిలిపివేత. శ్రీకాకుళం నుండి తిరుపతికి వ్యవసాయ పనుల నిమిత్తం 36 ఎద్దులను తీసుకువెళుతున్న AP39UX0181 వాహనాన్ని పొన్నూరు వద్ద అడ్డుకున్నారన్నారు. రూల్ 96 వెటర్నరీ సర్టిఫికేట్, ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ వంటి అన్ని ఒరిజినల్ పత్రాలు ఉన్నప్పటికీ సీజ్ చేశారన్నారు. కేసు నమోదు చేసే సమయంలో కనీసం పశు వైద్య అధికారి సంతకం కూడా లేకపోవడం చట్ట ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలో కూడా వారం రోజుల్లో 4 అక్రమ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, ఇది ఒక ఘటనే కాదని, గత నెల వ్యవధిలోనే ఒకే తరహా కుట్రతో 4 వాహనాలను పట్టుకొని చిలకలూరిపేట ప్రైవేట్ మార్కెట్ యార్డుకు తరలించారని అసోసియేషన్ ఆధారాలను బయటపెట్టింది. గత నెల జూలైలో 23, 27, 29, 31 తేదీలలో క్రైమ్ నంబర్ 91 చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసును, క్రైమ్ నెంబర్ 140, 142, 144 ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో 3 కేసులలో మొత్తం 137 పశువులను స్వాధీనపరుచుకొని చిలకలూరిపేట మార్కెట్ యార్డుకు పంపించారని, అక్రమంగా కేసులు నమోదు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నమస్తే అండి, నా పేరు పప్పు నవీన్, మాది తుని అండి. మాకు లైవ్ స్టాక్ క్యారియర్స్ అని ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ ఉన్నాయండి. సుమారు మాకు అంటే మాదంతా కలిసి ఒక యూనియన్ అండి. మేము సుమారు 20 నుంచి 30 మంది ఉంటాం. మా అందరికీ కలిసి ఒక 100 లారీలు ఉంటాయి. సో మేము చేసేది ఏంటంటే అండి, రైతులు ఏదైతే సంతలు జరుగుతాయో ఆ సంత నుంచి ఇంకొక సంతకి ట్రాన్స్పోర్టింగ్ మేరకు మా వెహికల్స్ క్యాటిల్స్ ట్రాన్స్పోర్టింగ్ చేస్తాయండి. సో విత్ పర్మిషన్, అంటే వెటనరీ డాక్టర్ గారు పర్మిషన్ తీసుకొని, అది వెటనరీ డాక్టర్ గారు సర్టిఫై చేసిన సర్టిఫికేట్ తీసుకొని, అలాగే గవర్నమెంట్ మార్కెట్ చెస్ కట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మా వెహికల్స్ కి అన్ని పర్మిషన్స్ పెట్టుకొని మేము ముందుకు మూవ్ ఆన్ అవుతామండి. సో మాకు వచ్చిన బాధ ఏంటంటే అండి, ఏదైతే రైతులు లీగల్ గా గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం చేస్తున్నారో ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ కొంతమంది అధికారులని మ్యానిపులేట్ చేసి ఆ వెహికల్స్ ని ఇబ్బందికి గురి చేస్తున్నారండి. మధ్యవర్తులు వసూళ్లు ఇవ్వలేదని బెదిరింపులు చేశారంటూ, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెడతామని ముందుగానే తమను గత నెల రోజుల నుండి ప్రైవేట్ మధ్యవర్తులు బెదిరిస్తున్నారని, పెద్ద మొత్తంలో సొమ్ము ఇచ్చేందుకు నిరాకరించినందుకే పోలీసులపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి పొంతనలేని సాకులు చూపిస్తూ కేసులు నమోదు చేస్తూ తమపై వరుస దాడులకు పూరుకుంటున్నారని అసోసియేషన్ ఆరోపించింది. సదరు ప్రైవేట్ మార్కెట్ యార్డుపై ఇప్పటికే అనేక కేసులు దర్యాప్తు జరుగుతున్నా అధికారులు పశువులను మళ్లీ అక్కడికే పంపడం వెనుక భారీ ఆర్థిక లావాదేవీల కుట్ర దాగి ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ లైవ్ స్టాక్ అసోసియేషన్ పై ఆధారపడి సుమారు 10,000 కుటుంబాలు బ్రతుకుతున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు. అక్రమంగా సీజ్ చేసిన అన్ని వాహనాలు, పశువులను 24 గంటల్లో వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించారు. లేని పక్షంలో ఈ రంగంపై ఆధారపడిన 10,000 కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన రవాణాను అడ్డుకుంటే రాష్ట్రంలో అక్రమ వ్యాపారానికి ప్రోత్సాహం ఇచ్చినట్లే అవుతుందని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. నమస్తే అండి, నా పేరు భరతరాఘవ అండి. నేను ఆంధ్రప్రదేశ్ లీగల్ లైవ్ స్టాక్ ట్రాన్స్పోర్టర్ యూనియన్ రిప్రజెంటేటివ్ అండి. మేము కొన్ని లీగల్ వెహికల్స్ని గవర్నమెంట్ అనుమతులతో పశుసంవర్ధక శాఖ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకుని ఆంధ్రప్రదేశ్లో సుమారు 80 వెహికల్స్ని ఆల్టరేషన్ చేసి యానిమల్ క్యారియర్ కింద బాడీ బిల్డింగ్ చేయించుకుని ప్రభుత్వ అనుమతులు పూర్తిగా పొంది పశు రవాణా చేస్తున్నామండి. ఓన్లీ ఎద్దులని, గేదెల్ని మాత్రమే మేము ఒక సంత నుంచి ఒక సంతకి తీసుకెళ్తామండి. రైతులు సఫర్ అవ్వకుండా ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యాక్ట్ లో ఉండే నామ్స్ అన్ని పాటించి ఎటువంటి నిబంధనలు ఉల్లంఘన చేయకుండా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని ప్రికాషన్స్ అన్ని పాటించి
మన ఆంధ్రప్రదేశ్లోని 2010 వరకు లోకల్ డాక్టర్ ఇచ్చేవాడండి ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్. ఒక పశువును ఒక చోట నుంచి మరో చోటకి తరలించాలంటే లోకల్ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ చేసేవాడు, ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాడండి. షెడ్యూల్ హెచ్ కానీ రూల్ 96 కానీ. 2010 తర్వాత గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ పెట్టి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏడీ స్థాయి జిల్లా స్థాయి అధికారి మాత్రమే దీన్ని ధృవీకరించాలని షెడ్యూల్ హెచ్ని రూల్ 96ని ఏడీ స్థాయి అధికారికి మార్చారండి.